బెంగళూరు తొక్కిసలాట ఘటన కర్ణాటక ప్రభుత్వాన్ని కష్టాల్లోకి నెట్టింది. ఈ వివాదం నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్గా మారింది. తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ హైకమాండ్కు వివరణ ఇచ్చుకునేందుకే ఈ ఇద్దరు హస్తినకు వెళ్లినట్టు సమాచారం. 11 మంది ప్రాణాలు కోల్పోయిన తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సిద్ధరామయ్య, డీకేఎస్ రాజీనామా చేయాలని విపక్ష బీజేపీ డిమాండ్ చేస్తోంది. అటు కర్ణాటక హైకోర్టు కూడా ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. దీంతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్లను అధిష్టానం అత్యవసరంగా ఢిల్లీ పిలిపించినట్టు తెలుస్తోంది. హోంమంత్రి జి పరమేశ్వరకు పదవీగండం ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. మరోవైపు ఆర్సీబీ విక్టరీ వేడుకల సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట గవర్నర్, ప్రభుత్వం మధ్య వివాదంగా మారుతోంది. విధాన్ సౌధలో జరిగిన కార్యక్రమాన్ని తాము ఏర్పాటు చేయలేదని సీఎం సిద్ధరామయ్య చేసిన ప్రకటనను రాజ్భవన్ ఖండించింది. గవర్నర్ దావర్చంద్ గెహ్లాట్ను స్వయంగా ముఖ్యమంత్రి అధికారికంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు ప్రకటించింది. తొలుత ఆర్సీబీ బృందానికి రాజ్భవన్లోనే ఆతిథ్యం ఇవ్వాలని భావించారట. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే విధాన సౌధలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో విధాన సౌధ వద్ద జరిగే ఆటగాళ్ల సన్మానం కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి గవర్నర్ను ఆహ్వానించారని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. సీఎం సిద్ధరామయ్య మాత్రం తొలి నుంచి ఆర్సీబీ విజయోత్సవానికి ప్రభుత్వానికి సంబంధం లేదనే చెప్తున్నారు. ఈ కార్యక్రమానికి తాను ఆహ్వానితుడిని మాత్రమే అంటున్నారు. 2 గంటలు ఆలస్యంగా తనకు తొక్కిసలాట సమాచారం అందిందని తెలిపారు. విధాన సౌధలో వేడుకకు క్రికెట్ వర్గాల నుంచి ఆహ్వానం వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం తరపున కాదని పేర్కొన్నారు. పైగా తొక్కిసలాట ఘటన జరిగింది విధాన సౌధ వద్ద కాదు, చిన్నస్వామి స్టేడియం వద్ద అని గుర్తు చేస్తున్నారు. తొక్కిసలాట ఘటనకు ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్దే బాధ్యత అంటోంది సిద్ధరామయ్య ప్రభుత్వం. పోలీసుల వైఫల్యం ఉంది కాబట్టే ఉన్నతాధికారులపై చర్యలు చేపట్టినట్టు చెప్పుకొస్తోంది. రాజ్భవన్ ప్రకటన మాత్రం ఇందుకు భిన్నంగా ఉండడంతో సిద్ధరామయ్య ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది.